జనరల్‌గా మనకి పేరోల్ అంటే ఏంటంటే, సాలరీస్‌ని మెయింటైన్ చేయడాన్ని మనం పేరోల్ అని అంటామనమాట. ఇప్పుడు జనరల్‌గా మనం ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్‌కి మనకు సాలరీస్ అనేది పే చేస్తుంటారనమాట. ఆ సాలరీస్ అనేది ఎలాగ పే చేస్తారు? ఆ సాలరీస్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ఆ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఎర్నింగ్స్ అనేది ఉంటాయి. అలాగే డిడక్షన్స్ అనేది కూడా ఉంటాయమ్మా. ఓకే. ఇప్పుడు మనకి వీటిని మనం టాలీలో ఎలాగ మెయింటైన్ చేయాలి అనేదే మనం ఇక్కడ పేరోల్ అని అంటాం. పేరోల్ అంటే సాలరీస్‌ని మెయింటైన్ చేయడం. ఎలాగ మనం పే చేయాలి ఏంటి అనేది ఇక్కడ పేరోల్ అని పిలుస్తాం అనమాట. ఓకే. రైట్. ఇప్పుడు మనకి ఒక సాలరీ అనేది ఎలాగ డిఫైన్ చేస్తారో ఫస్ట్ తెలుసుకుందాం అనమాట. ఓకే. సాలరీస్‌లో ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అని ఉందమ్మా. ఎర్నింగ్స్ అంటే ఒక ఎంప్లాయీ ఎర్న్ చేసేటటువంటి డిఫరెంట్ హెడ్స్‌ని మనం ఎర్నింగ్స్ అంటాం. అలాగే ఒక ఎంప్లాయీ అనే అతను డిడక్షన్స్ అనేది కూడా ఉంటాయి. డిడక్షన్స్ అంటే సాలరీలో మనం డిడక్ట్ చేయడం అనమాట. ఓకే. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అని, రాణి అని, రాజు అని సమ్ ఎంప్లాయీస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ బేసిక్ సాలరీ అని చెప్పానమ్మా. బేసిక్ సాలరీ. ఇక్కడ బేసిక్ సాలరీ అనేది ఏంటి అంటే, మనకి ఎవ్రీ మంత్ కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఇది మీకు చేంజ్ అనేది అవ్వదు. ఎవ్రీ మంత్ కాన్స్టెంట్‌గా ఉంటుంది. అది మనకి చేంజ్ అనేది అవ్వదనమాట. ఓకే. హెచ్ఆర్‌ఏ అనేది ఉంటదమ్మా. ఇది హెచ్ఆర్‌ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అని పిలుస్తారు. హౌస్ రెంట్ అలవెన్సెస్. ఇది కంపెనీని బట్టి ఉంటుందనమాట. మినిమమ్ 20% నుంచి 40% వరకు ఆన్ బేసిక్ సాలరీ పైన ఈ యొక్క హెచ్ఆర్‌ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ సిటీ ఆళ్ళొచ్చే లివింగ్ ఏరియాని బట్టి. ఇప్పుడు రూరల్ ఏరియాలో అయితే గనక 20% వరకే ఇస్తాడు. అదే గనక మెట్రో సిటీస్ కానీ, ఇలాంటి వాటి అయితే గనక ఈ హెచ్ఆర్‌ఏ అనేది పెరుగుతుందనమాట. బేస్డ్ ఆన్ కంపెనీ బట్టి 20-40% బిట్వీన్‌లో ఉంటుందనమాట. అలాగే టీఏ అనేది ఉంటదమ్మా. టీఏ అనేది కూడా ఎంప్లాయీకి ఏమవుతుందంటే ఎర్నింగ్ అంతుంది. ఇది ట్రావెలింగ్ అలవెన్సెస్ అని పిలుస్తాము. ఇది కొంతమందికి వేరియబుల్ ఉంటుంది. కొంతమందికి ఫిక్స్డ్ ఉంటుంది. ఫిక్స్డ్ అనేది ఎవరికి ఉంటుందంటే ఆఫీస్ నుంచి ఇంటికి మాత్రం వెళ్తారు ఈళ్ళు రెగ్యులర్‌గా అనేటటువంటి వాళ్ళకి ఫిక్స్డ్ ఉంటుందనమాట. అదే గనక ఆఫీస్ నుంచి ఇంటికి కాకుండా ఇంకా కొంతమంది క్లయింట్స్‌ని మీట్ అవ్వడము. సో, ఇలాగ ఎవరైనా ఉంటే గనక లేదా సేల్స్ టీమ్ గాని ఉండడం, మార్కెటింగ్ గాని ఇలాగ ఉండే వాళ్ళకేముంటుంది అంటే వాళ్ళకి వేరియబుల్ అనేది ఉంటుందనమాట. వేరియబుల్ అనేది ఉంటుందనమాట. అలాగే డీఏ అనేది కూడా ఉంటుందమ్మా. డియర్‌నెస్ అలవెన్సెస్ అంటాం. ఇది కొన్ని కంపెనీలు ఇస్తాయి. కొన్ని కంపెనీలు ఇవ్వవు. బేస్డ్ ఆన్ కంపెనీ బట్టి ఉంటుంది. అలాగే కన్వీనియన్స్ అంట. కన్వీనియన్స్ అంటే పెట్రోల్ అలవెన్స్ కావచ్చు, లేదా ఫుడ్ అలవెన్స్ కావచ్చు, లేదంటే మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు. ఇలాంటివన్నీ ఇంకేదైనా సమ్ అదర్ బెనిఫిట్స్ ఏదైనా గనక ఇస్తే దాన్ని మనం కన్వీనియన్స్ అని పిలుస్తామనమాట. ఇంకా ఎర్నింగ్స్‌లోనే మళ్ళీ మళ్ళీ ఇంకా ఎంప్లాయీస్‌కి కూడా ఏముంటాయంటే బోనసెస్ ఉంటాయి. లేదంటే గనక ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. అది కంపెనీ వాళ్ళు ఉండేటువంటి పొజిషన్ బట్టి వాళ్ళకి ఆ యొక్క అలవెన్సెస్ లేదా బెనిఫిట్స్ అనేది రావడం అనేది జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కూడా ఎంప్లాయీకి ఏమవుతుందంటే ఎర్నింగ్స్ అనేది అవుతుందనమాట. ఎర్నింగ్స్ అన్నీ కలిస్తే వచ్చేటటువంటి సాలరీని మనం ఏమంటాము అంటే గ్రాస్ సాలరీ అంటాం. ఇప్పుడు ఈ యొక్క గణేష్ అనే ఎంప్లాయీకి ఎంత సాలరీ వస్తుంది అంటే 99,000 అనేది ఎర్న్ అవుతుంది. అదేలాగా రాణికి కూడా చూడండి. రాణికి అలాగ ఎర్న్ చేసుకుంటే గనక బేసిక్ సాలరీ నుంచి యాడ్ చేసుకుంటే 1,38,000 వస్తుంది. అదే రాజుకొచ్చేసి 53,500 అనేది వస్తుందన్నమాట. అలాగే డిడక్షన్స్ అనేది కూడా ఉంటాయమ్మా. ఇక్కడ డిడక్షన్స్ అనేది సాలరీ పైన టీడీఎస్ అనేది సెక్షన్ 192 అనేది ఉంటుందన్నమాట. సెక్షన్ 192 ప్రకారం 10% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి ఆన్ బేసిక్ సాలరీ పైన అనేదన్నమాట. అది ఇన్‌కమ్ టాక్స్ యొక్క రూలు. ఇందులో మనకేంటంటే స్లాబ్స్ అనేది ఉంటాయమ్మా. యాక్చువల్‌గా ఓల్డ్ స్లాబ్ ప్రకారం అయితే ఏ యొక్క ఎంప్లాయీ అయితే ఎర్నింగ్ సాలరీ 50,000 కన్నా ఎక్కువ ఉంటే గనక 10% డిడక్ట్ చేయాలి. అదే న్యూ స్లాబ్ అంటే న్యూ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం అయితే గనక 75,000 కన్నా గనక ఎక్కువైతే 10% అనేది డిడక్ట్ చేస్తారు. ఏదో ఒక స్లాబ్‌నైతే మనం కంపల్సరీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడేంటంటే మాక్సిమం అందరూ గూడా న్యూ స్లాబ్‌కే వెళ్ళిపోతారనమాట. ఓకే. ఇప్పుడు ఈ ఎంప్లాయీకొస్తే గనక ఏ యొక్క కన్సిడరేషన్ తీసుకున్నా గూడా అతనికి 99,000 ఎర్న్ చేస్తున్నాడు కాబట్టి ఈ బేసిక్ సాలరీ పైన టీడీఎస్ అనేది 10% డిడక్ట్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. అలాగే ఈపీఎఫ్ అనేది గూడా ఉంటదమ్మా. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంట. ఇది ఏంటి అంటే 12% ప్రతి ఒక్క ఎంప్లాయీకి బేసిక్ సాలరీ పైన ఉంటుందనమాట. ఇది ఏంటి అంటే ఎంప్లాయీ 12% డిడక్ట్ చేస్తే ఎంప్లాయర్ గూడా 12% ఆఫ్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఎంప్లాయర్ గూడా
12% ఆఫ్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే ఈఎస్ఐ అనేది కూడా ఉంటుందమ్మా. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు కదా, ఇన్సూరెన్స్. ఇందులో మీకు ఏంటి అంటే ఎవరికైతే శాలరీ లెస్ దాన్ 21,000 ఉంటుందో వాళ్ళకి 0.75% హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఈఎస్ఐ కింద డిడక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఆ ఎంటైర్‌గా హోల్ ఫ్యామిలీలో కావచ్చు అండ్ ఆ యొక్క ఎంప్లాయీకి కావచ్చు ఏదైనా ప్రాబ్లమ్ అయితే గనక ఎంటైర్‌గా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో కనుక ఆ ట్రీట్మెంట్ లేకుంటే ఈఎస్ఐ రిలేటెడ్‌గా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గనక ఉంటే గనక వాళ్ళకి రెఫరల్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే అతను ఏదైనా మెడికల్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటే గనక అతనికి సాలరీ ఏదైతే ఉంటుందో ఆ సాలరీలో 50% ఆఫ్ సాలరీ అనేది ఈ యొక్క ఈఎస్ఐ అనేది పే చేయడం జరుగుతుందనమాట. మెడికల్ లీవ్‌లో ఉన్నా కూడా. ఓకే. అలాగే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా డిడక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా డిడక్ట్ చేయొచ్చనమాట. అలాగే పీటీ అనేది కూడా ఉంటుందమ్మా. అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటాం. ఇది స్టేట్ ట్యాక్స్. ఇది 15,000 కన్నా ఎక్కువ గనక ఏ యొక్క ఎంప్లాయీ అయితే ఎర్న్ చేస్తారో వాళ్ళకి 150 రూపీస్ ఉంటుంది. అదే మోర్ దాన్ 20,000 అయితే గనక వాళ్ళకి 200 రూపీస్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఈ యొక్క పీటీ అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్. కానీ ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని స్టేట్స్‌లో 15,000 కన్నా ఎక్కువైతే గనక సాలరీ 200 రూపీస్ ఫిక్స్‌డ్‌గా ఫ్లాట్‌గా తీసేసుకుంటుందనమాట. అది ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారనమాట. ఇది స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కాబట్టి స్టేట్‌ని బట్టి ఇది అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. మాక్సిమం వచ్చేది 200 రూపీస్ ఎవ్రీ మంత్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంప్లాయీకి టోటల్‌గా ఎంత డిడక్షన్స్ అవుతాయి అంటే ఈ యొక్క 14,400 రూపీస్ అనేది డిడక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నెట్ సాలరీ అంటున్నాం కదా! నెట్ సాలరీ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ ఏదైతే అతని బ్యాంక్ అకౌంట్‌కి ఏదైతే క్రెడిట్ అవుతుందో దాన్ని నెట్ సాలరీ లేదా పేయబుల్ సాలరీ అని పిలుస్తారనమాట. ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రాస్ సాలరీలో నుంచి టోటల్ డిడక్షన్ అమౌంట్ గనక లెస్ చేస్తే వచ్చేటటువంటి సాలరీని నెట్ సాలరీ లేదా పేయబుల్ సాలరీ అని పిలుస్తారనమాట. దీనిని మనం టాలీలో ఎలాగా మెయింటైన్ చేయాలో చూద్దాం ఫస్ట్. ఓకే. ఫస్ట్ మనం టాలీలోకి వెళ్ళిపోతానే మీరు F11 ఫీచర్స్‌లోకి వెళ్ళిపోండి. జస్ట్ నేను ప్రజెంట్ కంపెనీని చేంజ్ చేసుకుంటాను. ఇందులో F11 ఫీచర్స్‌కి వచ్చేసాను. F11 ఫీచర్స్‌లో ఇక్కడ పేరోల్ అని ఉంటుందమ్మా. ఎస్ చేయండి. పేరోల్ అని ఎస్ చేయండి. ఎస్ చేసిన తర్వాత పేరోల్ స్టాట్యుటరీ కూడా ఎస్ చేయండి. ఇక్కడ పేరోల్ స్టాట్యుటరీలో ఏంటంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ డీటెయిల్స్‌ని మనం ఇస్తాం. కంపెనీకి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు దాన్ని క్రియేట్ చేస్తారో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇక పేరోల్ మాస్టర్స్ అని ఇవన్నీ కూడా మనకి షో అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వర్క్ యూనిట్స్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇందులో మనకి డే అని క్రియేట్ చేసుకున్నాము. డే DAY ఎంటర్ డే అని క్రియేట్ చేసుకో. నెక్స్ట్ అలాగే అవర్స్ అలాగే డే అండ్ అవర్స్ బ్యాక్ వచ్చేసరికి యూనిట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాము. యూనిట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు పే హెడ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. పే హెడ్స్లోకి వస్తే మనకి ఇక్కడ పే హెడ్స్ అనేది ఏవి ఉన్నాయి అంటే ఇవి అనమాట. బేసిక్ అనేది పే హెడ్, HRA, TA, DA, కన్వీనియన్స్, TDS, TCS ఇవన్నీ కూడా హెడ్స్ అనమాట. ఈ యొక్క హెడ్స్ అన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ బేసిక్ సాలరీ బేసిక్ అని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు పే హెడ్ టైప్ అని అడుగుతుందమ్మా. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకు పే హెడ్ టైప్‌లో ఈ విధంగా షో అవుతుంది. అంటే ఏంటి అంటే ఈ యొక్క హెడ్ అనేది దేని అండర్‌కి వస్తుంది అనేది మనకన్నా. ఒకసారి దీని గురించి చూద్దాం. ఇక్కడ వస్తే గనక బోనస్ అంటున్నాం. అంటే మీరు ఇయర్లీ వన్స్ కనుక ఏదైనా బోనస్ కనుక ఇస్తే ఆ బోనస్‌ని మీరు బోనస్ కింద చూస్ చేసుకోవాలి. డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే డిడక్షన్స్ ఏదైనా గనక ఎంప్లాయీస్ నుంచి గనక డిడక్ట్ చేస్తుంటే అలాంటి హెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు దీని కింద చూపించండి. అలాగే ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీకి ఎర్నింగ్స్ అయితే గనక ఎర్నింగ్స్. ఇప్పుడు బేసిక్ అనేది ఎర్నింగ్ అనమాట ఎంప్లాయీకి.
ఎంప్లాయీ స్టాట్యుటరీ డిడక్షన్ అంటే ఈపీఎఫ్ కావచ్చు, లేదంటే పీటీ కావచ్చు, లేదా ఈఎస్ఐ కావాలి. ఇలాంటివి ఏవైనా గనక డిడక్ట్ చేస్తుంటే అలాంటి వాటిని స్టాట్యుటరీ డిడక్షన్స్ అని అంటామనమాట. అలాగే ఎంప్లాయీ అదర్ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఏదైనా డ్యామేజ్ చేశారు, లేదంటే ఇంకేమన్నా అదర్‌గా ఏమైనా గనక ఉంటే గనక అలాంటివి ఎక్స్‌పెన్సెస్ ఏదైనా ఉంటే అతని కింద సాలరీ డిడక్ట్ చేస్తుంటే అవి అదర్ చార్జెస్‌లో వస్తాయి. లేదా సాలరీ అడ్వాన్సెస్ కావచ్చు అలాంటివి ఏమన్నా ఉండొచ్చు. అలాగే ఎంప్లాయీ స్టాట్యుటరీ కాంట్రిబ్యూషన్ అని అంటాము. అంటే ఇప్పుడు మనకి ఈపీఎఫ్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ 12% మన దగ్గర నుంచి డిడక్ట్ చేస్తే ఎంప్లాయర్ గూడా అదే ఈక్వల్ ఆఫ్ షేర్ అనేది డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకేంటంటే అలాంటి వాటిని కాంట్రిబ్యూషన్ అని పిలుస్తామనమాట. అలాంటి హెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు కాంట్రిబ్యూషన్‌లో చేర్చాలి. గ్రాట్యుటీ. అలాగే ఒక కంపెనీలో 10 ఇయర్స్ కన్నా ఎక్కువ గనక వర్క్ అయితే గనక అతనికి గ్రాట్యుటీ అనేది ఇస్తారు. ఆ గ్రాట్యుటీ గనక క్రియేట్ చేసేటప్పుడు గ్రాట్యుటీ అని ఇవ్వాలి. అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సపోజ్ సాలరీ అడ్వాన్సెస్ కానీ, లేదంటే గనక ఇలాంటివేమన్నా లోన్స్ కానీ ఏదైనా ఇచ్చుంటే దాని రిలేటెడ్ హెడ్స్ అయితే గనక లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌లో చూపించండి. అలాగే రీయింబర్స్‌మెంట్ టు ద ఎంప్లాయీస్. అంటే కొంతమంది ఎంప్లాయీస్‌కి ఎలాగా అంటే టీఏ కావచ్చు, డీఏ కావచ్చు, లేదా మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు, లేదా స్కూల్ ఫీజ్ కావచ్చు. ముందుగానే వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అనేది పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది ఇస్తారు. అలాగే రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏవైనా ఉంటే గనక అన్ని రీయింబర్స్‌మెంట్ టు ఎంప్లాయీస్ అన్నటువంటి దాంట్లో చూపించండి. అలాగే టాక్స్ పెయిడ్ బై ది ఎంప్లాయీస్ ఆన్ పర్క్యూషన్స్. అంటే ఎంప్లాయీ పే చేయాల్సినటువంటి వాటిని ఎంప్లాయర్ గనక పే చేస్తే వాటిని అలాంటి హెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు దీని కింద చూపించాల్సి ఉంటుందనమాట. ఇప్పుడు మనకి బేసిక్‌లోకొస్తే ఎంప్లాయీకి ఏమవుతుందంటే ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ అవుతుంది. ఏంట ఇక్కడ ఫిక్స్‌డ్, వేరియబుల్ అని అడుగుతుందమ్మా. ఫిక్స్‌డ్, వేరియబుల్. ఫిక్స్‌డ్ అంటే ఎవ్రీ మంత్ మనకు చేంజ్ అవ్వదు అంటే దాన్ని ఫిక్స్‌డ్ అంటాం. ఎవ్రీ మంత్ మీకు గనక చేంజ్ అయితే దాన్ని వేరియబుల్ అంటాం. జస్ట్ ఫిక్స్‌డ్ అని ఇచ్చేసుకోండి. ఇది మీకు డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ అని అడుగుతుంది. ఇండైరెక్ట్‌లో ఇచ్చేసుకోండి. ఎంటర్, 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 ఎంటర్. ఇక్కడ మనకు ఫ్లాట్ రేట్ అనన్నా ఇచ్చేసేయండి. ఫ్లాట్ రేట్ అని ఇచ్చేస్తానే మీకు ఇక్కడ ఏమవుతుందంటే 4 నైట్సా లేదా మంత్సా లేదా వీక్ అని అడుగుతుంది. మంత్ అని చూజ్ చేసుకోండి. మంత్లీ వన్సే కదా బేసిక్ సాలరీ పే చేస్తాం. ఎంటర్ ఇచ్చేసుకోండి. అలాగే నెక్స్ట్ హెడ్‌కొస్తే మనకి హెచ్ఆర్ఏ అనేది ఉందనమాట. హెచ్ఆర్ఏ. జస్ట్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ. ఇది హౌస్ రెంట్ అలవెన్స్. ఎంప్లాయీకి ఏమవుతుందంటే ఎర్నింగ్ ఎంప్లాయీ అవుతుంది. ఇది ఫిక్స్‌డే, వేరియబుల్ అంటే ఫిక్స్‌డే ఉంటుందమ్మా. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ హెచ్ఆర్ఏ ఎంటర్, ఎంటర్. ఇది మీకు యాస్ కంప్యూట్ అని ఇవ్వనమ్మా. ఎంటర్, 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 ఎంటర్. ఇక్కడ పర్సెంటేజ్ అని చూస్ చేసుకో. పర్సెంటేజ్‌లోకి వస్తే మీకు 20 నుంచి 40% అనేది ఉంటుందన్నమాట. 20% ఇచ్చేస్తున్నాను. ఎంటర్ ఇచ్చేస్తాను. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు మనకి హెచ్ఆర్ఏ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ రండి. అలాగే పే హెడ్స్‌లోనే టీఏ ట్రావెలింగ్ అలవెన్స్. ఎంటర్. ఎంప్లాయీకి ఎర్నింగ్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ అయితే ఫిక్స్డ్, వేరియబుల్ అయితే నేను ఇప్పుడైతే ఫిక్స్డ్ అనే ఇస్తున్నా. ఎంటర్, 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 ఎంటర్. ఫ్లాట్ రేట్. ఫిక్స్డ్ కాబట్టి ఫ్లాట్ రేట్ అని ఇచ్చేసి, మంత్‌కి కాబట్టి మంత్ అని ఇచ్చేసేయండి. మంత్ ఎంటర్. అలాగే డిఏ ఉంటే డిఏ, డియర్నెస్ అలవెన్స్. ఎంటర్. ఇది కూడా మీకు ఫిక్స్డ్. ఎంటర్, ఎంటర్. ఫ్లాట్ రేట్ ఫర్ మంత్. నెక్స్ట్. ఇదిగోండి. మనకి ఇక్కడ ఏంటంటే ఎర్నింగ్స్ అన్నీ చూపించేసాం. అలాగే కన్వీనియన్స్. ఇది కూడా ఎంప్లాయీకి ఏమవుతుందంటే ఫిక్స్డ్. ఈ కన్వీనియన్స్ అనేది మనకి ఫ్లాట్ రేట్ ఇచ్చేసేయండి. చేంజ్ అవుతుంది కదా మంత్లీ వన్స్ కాబట్టి ఫ్లాట్ చేంజ్ ఇచ్చేస్తాం. ఫ్లాట్ రేట్. నెక్స్ట్. అలాగే టీడీఎస్ డిడక్షన్స్. టీడీఎస్ ఆన్ సాలరీ. ఇది ఎంప్లాయీకి ఏమవుతుందంటే స్టాట్యుటరీ డిడక్షన్ అవుతుందమ్మా. ఎంట్రీ ఇవ్వండి. స్టాట్యుటరీ డిడక్షన్లో దీనికి దేని రిలేటెడ్? ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్. ఎంటర్. ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఎంటర్, ఎంటర్. ఇది మంత్లీ చేస్తాం కాబట్టి మంత్లీ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ వన్ ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఇది కూడా ఎంప్లాయీకి ఏమవుతుందంటే స్టాట్యుటరీ డిడక్షన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఈపీఎఫ్ అని పిఎఫ్ అని ఉంటుంది. పిఎఫ్ అకౌంట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఎంటర్, 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 ఎంటర్. 12% ఇది. ఎంటర్ చేస్తాం.
నెక్స్ట్ వన్ వస్తే ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఇది కూడా స్టార్టరీ డిడక్షన్. ఇది వచ్చేసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండ్ పర్సంటేజ్ లెక్కైతే 0.75. ఇది బిలో 21,000 ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే ఎంప్లాయీకి వచ్చేసి ఇక్కడ మనకి డిడక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో పెట్టండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్లాట్ రేట్ అని ఇచ్చేసి పర్ మంత్ ఇచ్చేసుకోండి, ఎంటర్. అలాగే పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ పీటీ అంటాం, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్. ఇది కూడా స్టార్టరీ డిడక్షన్ అవుతుంది. ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, ప్రొఫెషనల్ ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇది కూడా మంత్ వైజ్ చేస్తారమ్మా. ఇది వాల్యూ అని ఇవ్వండి, 200 అని ఇవ్వండి. ఇట్లాగా మనం పే హెడ్స్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. పే హెడ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఎంప్లాయీ గ్రూపు, అలాగే ఎంప్లాయీ యూనిట్ వర్క్స్ అన్నది ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఎంప్లాయీకి ఎవరికైతే మనం ఎంప్లాయీకి పే చేయాలో ఆ యొక్క ఎంప్లాయీ నేమ్, సపోజ్ మనం ఇక్కడ ఏమనుకున్నాము, గణేష్ అనుకున్నాం అనమాట. క్రియేట్ చేసుకోండి, గణేష్, ఎంటర్. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి అవన్నీ కూడా మీకు రాసుకోండి. అలాగే డిఫైన్ సాలరీ డీటెయిల్స్ అనేది దీన్ని ఎస్ అని చేయడం. ఎస్ అని ఇస్తానే మీకు ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ ఎంప్లాయీ ఏవైతే ఎర్న్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇచ్చేసుకోండి. ఫస్ట్ ఈ ఎంప్లాయీకి వస్తే మనకి 60,000 బేసిక్ శాలరీ, 60,000, ఎంటర్. అలాగే హెచ్ఆర్ఏ, డిఏకి వస్తే అతనికి ఎంత, 5,000. అలాగే టీఏకి వస్తే 10,000 ఉంది. కన్వీనియన్స్కి వస్తే 6,000 అంట. అలాగే ఇప్పుడు మనం ఎర్నింగ్స్ అన్నీ ఇచ్చేస్తాం. అతనికి మళ్ళీ డిడక్షన్స్ కూడా ఉంటాయి కదా, ఏవేవి ఉంటాయి, టీడీఎస్ ఆన్ సాలరీ, అలాగే నెక్స్ట్ ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఎంత ఉంది, సో 1,000 రూపీస్ డిడక్ట్ చేయాలి, 1,000 రూపీస్, ఎంటర్. పీటీ, ఎండ్ లిస్ట్. సో ఇట్లా మీరు అన్నీ కూడా డిఫైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎంప్లాయీ యొక్క నెంబర్, అలాగే ఎంప్లాయీ డిజిగ్నేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే సేల్స్ మేనేజర్, ఇక్కడ ఫంక్షన్ సేల్స్, లొకేషన్ తిరుపతి, సపోజ్ జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1/9/1988 అనుకుంటున్నాం డేట్ ఆఫ్ బర్త్. అలాగే వాళ్ళకి బ్లడ్ గ్రూపు, అలా ఫాదర్ నేమ్ వెంకట్రెడ్డి, అలాగే వాళ్ళ స్పౌస్ నేమ్, అలాగే వాళ్ళ అడ్రస్, ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చేసుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్, ఓకే, అలాగే మెయిల్ ఐడి, ఎంటర్. అలాగే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్, ఏ బ్యాంకు ఏంటి బ్రాంచ్, ఇవన్నీ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ ద్వారా పంపిస్తారా ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళ పాన్ నెంబరు, కంపెనీకి సంబంధించిన పాన్, అంటే ఎంప్లాయీకి సంబంధించిన పాన్ నెంబరు, ఎంప్లాయీ ఆధార్ నెంబరు, ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చేసుకోండి. ఇప్పుడు నేనైతే పాన్ నెంబర్ లేదు నా దగ్గర. వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, కంపెనీ ఎంప్లాయీ ఆధార్ నెంబరు, యూఏఎన్ నెంబరు, ఈపీఎఫ్ నెంబరు, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేస్తే మీకు పే స్లిప్లో కూడా షో అవుతుంది. ఇట్లా మీరు ప్రతి ఎంప్లాయీది ఫస్ట్ టైం మీరు అన్నీ కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓచర్స్కి వచ్చేసాను. ఓచర్స్కి వచ్చేస్తానే మీకు ఇక్కడ అదర్ ఓచర్స్ అని ఉంటుందమ్మా.
చూడండి ఇక్కడ మీకు అదర్ వోచర్స్ అని ఉంటుంది. అదర్ వోచర్స్‌లో ఇక్కడ మీకు పేరోల్ అని ఉంటది. పేరోల్ ఎంట్రీ వన్. పేరోల్ వోచర్స్‌లో ఇప్పుడు వాళ్ళకి ఎలాగ పే చేస్తాము? సో, బ్యాంక్ ద్వారా పే చేస్తాం కదా! సపోజ్ నేను ఐడీఎఫ్‌సి అనుకుంటా. ఇక్కడ మనం ఆల్రెడీ ఎంప్లాయీస్ ఏదైతే ఒక ఎంప్లాయీ క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ ఎంప్లాయీ యొక్క నేమ్ అనేది మీకు ఇక్కడ షో అవుతుంది. ఇప్పుడు మీరు ఆ యొక్క ఎంప్లాయీ నేమ్ ఏదైతే షో అవుతుందో, ఆ యొక్క ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఎర్నింగ్స్ అన్నీ ఇచ్చేసుకోండి. ఎంప్లాయీకి ఎర్నింగ్స్ ఎంత ఇది? అతనికి ఎంప్లాయీకి వచ్చేసి 60,000, 18,000 హెచ్ఆర్ఏ. 60,000 అండ్ ఎంటర్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ వచ్చేస్తే 18,000 ఎంటర్. 18,000 ఎంటర్. అలాగే టీఏ 10,000, డిఏ వచ్చేసి 5,000. టీఏ 10,000. అలాగే డిఏ కన్వీనియన్స్ వచ్చేసి 6,000. 6,000 తనే ఇలాగ. నెక్స్ట్ డిడక్షన్స్ వేయండమ్మా. డిడక్షన్స్కి వస్తే టీడీఎస్ ఆన్ సాలరీ. టీడీఎస్ వచ్చేసి ఎంత? 6,000. నెక్స్ట్ ఈపీఎఫ్ 7,200 ఎంటర్. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్. ఒక 1,000 రూపీస్ ఎంటర్. పీటీ 200 రూపీస్ ఎంటర్. అలాగే టోటల్గా అతనికి 84,600 రూపీస్ అనేది ఎండ్ అవుతుంది. ఎండ్ లిస్ట్ అనేసి ఇక్కడ చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇతని టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఎంత? 99,000. ఇతని డిడక్షన్ 14,400. నెక్స్ట్ అతనికి అకౌంట్కి వెళ్ళేది ఎంత? 84,600. ఇక్కడ కూడా మనం చూడండి 84,600 ఎంటర్ చేసాం. ఇట్లా మీరు ప్రతి ఒక్కరిది ఎంటర్ ఇచ్చుకోవాలమ్మా. అంటే మీకు ఏంటంటే ఫస్ట్ టైం ఇలాగ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఎంటర్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం పే స్లిప్ ఇవి కావాలంటే జస్ట్ మీరు డైరెక్ట్గా డిస్ప్లే మూవ్ రిపోర్ట్స్కి వచ్చేసి పేరోల్ రిపోర్ట్స్కి వచ్చేసాను. పేరోల్ రిపోర్ట్స్లో మీకు ఇక్కడ పే స్లిప్ అని ఉంటుంది చూడండి. గణేష్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళ యొక్క పే స్లిప్ అనేది మీకు ఇక్కడ షో అవుతుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, టోటల్గా అతని ఎర్నింగ్ 99,000, డిడక్షన్ 14,400. సో అతనికి పే చేయాల్సిన నెట్ అమౌంట్ ఎంత? 84,600. జస్ట్ ఆల్ట్ పీ ఇచ్చేసి మీరు ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకొని కావాలంటే. ఇప్పుడు వాళ్ళు పే స్లిప్ ఏంటి అని అడిగారంటే, సో దీన్ని మీరు చూపించారంటే సరిపోతుంది. ఇది ఇచ్చేస్తే సరిపోతుంది.